ఇప్పుడు అందరికీ తెలుసు, సెన్సేషనల్ న్యూస్, వందల కొద్దీ శవాలు బయటపడ్డాయి ధర్మస్థల తవ్వకాలలో. ఇది ప్రస్తుతం బయటపడినటువంటి విషయం. మరి దీని గురించి కూడా అనేక రకాలైనటువంటి విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది ఏంటంటే కేవలం అమ్మాయిల మీద అత్యాచారాలు చేసి వాళ్ళని ఘోరంగా చంపేసి పూడ్చిపెడుతున్నారు అని కొంతమంది, మరికొంతమంది అంటే క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క ధర్మస్థలి మంజునాథ దేవాలయం గురించి, పవిత్రత గురించి కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి ఏంటంటే నేను ఎంతో రీసెర్చ్ చేసి ఒక ఫైల్ తయారు చేసాం. ధర్మస్థలి ఫైల్ ఇది. మంజునాథ ఆలయం గురించి, ఆ ప్రాంతం గురించి ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అర్ధరాత్రి పూట కూర్చొని అనేక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి ఒక ఫైల్ తయారు చేయడం జరిగింది. ధర్మస్థలి ఫైల్ ఇది. సో ఇక్కడ అందరం అనుకుంటున్నారు, మామూలుగా ధర్మస్థలం అంటే 800 సంవత్సరాల క్రితము అక్కడ హెగ్డే కుటుంబం వారి పూర్వీకులు ఉండేవారు. ఒకసారి వారికి ఆకాశంలోంచి దేవదూతలు ఒక ఇద్దరు వచ్చారు. వారు చెప్పారు, మీ యొక్క గృహం ఇవ్వమని చెప్పారు. వారి గృహముని వారికి దైవ సేవకి ఇచ్చేశారు. తర్వాత అక్కడ ఒక శివాలయం ప్రతిష్ఠించమని చెప్తే శివుడిని ప్రతిష్ఠించడానికి ఆయన అక్కడ స్థానిక దేవుడిని కూడా పంపిస్తే ఒక శివలింగం తీసుకొచ్చారని, ఈ విధంగా ఇవన్నీ కూడా. కానీ వాస్తవం మనం గమనించినట్టయితే కేవలం 800 సంవత్సరాల చరిత్ర మాత్రమే కాదు ఇది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భూభాగం అది. ఆ భూభాగం యొక్క ప్రత్యేకత ఏంటంటే అక్కడ నేత్రావతి నది అనేటువంటిది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతం అంతా ఇప్పుడు ఏదైతే ఉన్నదో మంజునాథుని ఆలయం ఉంది. ఆ యొక్క ధర్మస్థల అనేటువంటి ప్రదేశము కూడా ఆత్మలు తిరిగేటువంటి ప్రదేశం అది. ఆ ప్రాంతంలో కూడా యక్షిణులు కూడా ఈ రోజున కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు. ఇది ఒక వాస్తవమైన విషయం. ఈ వాస్తవం అక్కడ స్థానికులందరికీ కూడా తెలుసు. వాస్తవానికి ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది కూడా పంజుర్లి మాత అనేటువంటి ఆమె యొక్క ఆధీనంలో కూడా ఉంటుంది. ఈ పంజుర్లి మాత అనేటువంటి ఆమె యొక్క ఆయన క్షుద్ర పూజలు అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఆ యొక్క ప్రాంతంలో. అక్కడ ఉండేటువంటి తత్వము తులు తత్వము. ఆ యొక్క ప్రాంతంలో మల్లర్గుడిలోని కుడుమ అనేటువంటిది దానికి అసలు ప్రాంతం యొక్క పేరు. అక్కడ ఉండేటువంటి నేత్రావతి నది అనేటువంటిది అనేక రకాలైన ఆత్మలు కూడా ప్రాంతంలో తిరుగుతూ అనేక మందిని కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది దక్షిణ కర్ణాటకలో ప్రాంతం అని చెప్తారు, కానీ దాన్ని ఉత్తర కేరళ ప్రాంతం అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ తులు ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంతంకి వెళ్ళి అక్కడ అనేక రకాలైనటువంటి క్షుద్ర పూజలు అనేటువంటివి జరుగుతాయి. వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క ప్రాచీన గ్రంథం ఒకటి ఉంది. సాధికాగమ గ్రంథం అనే ఒక గ్రంథం ఉంది. అక్కడ శిల్ప ప్రకాశ అనేటువంటి దానిలో అత్యంత తాంత్రిక విధానాలు కూడా అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వారణాసిలో ఏ విధంగా కూడా 24 గంటలు కూడా శవాలని కూడా కాలుస్తుంటారు అక్కడ కాశీలో. అదేవిధంగా కూడా ఈ ప్రాంతంలో కూడా నేత్రాది నది తీర ప్రాంతం కూడా మరుభూమి అది. అక్కడ కూడా అనేక శవాలని రెగ్యులర్గా పూడ్చిపెడుతూనే ఉంటారు. అది అక్కడ చాలా మామూలు విషయం. అక్కడ స్థానిక ప్రజలు కూడా దీన్ని చాలా మామూలు విషయంగా కూడా భావిస్తారు. దాంతో మాత్రమే కాకుండా ఇప్పుడు శబరిమల అందరికీ తెలుసు. శబరిమల గురించి కొంతమంది ఆడవాళ్ళు పోటీ కూడా చేశారు. ఒక ప్రముఖ మహిళ కూడా కొండ మీద కూడా వెళ్ళి కొంచెం గందరగోళం కూడా సృష్టించింది. అక్కడ ఉన్నటువంటి విధానం ఏంటంటే కేవలం మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి, ఆడవాళ్ళు వెళ్ళకూడదు అనేటువంటి నియమం ఉంది. అటువంటిదే అత్యంత భయంకరమైన శక్తివంతమైనటువంటి నియమం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ధర్మస్థలంలో ఉంది. అక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో బడినెడ బెట్ట అనేటువంటి కూడా కొండ ఉంది. దానిలో అత్యంత శక్తివంతమైనటువంటి కాళరాత్రి అమ్మవారు కూడా ఉంది. కాళి అనేటువంటి మాత ఉంది. అంతేకాకుండా పంజుర్లి మాత, కాళరాహు, కలర్కై, కుమారస్వామి,
ఇంకొంతమంది కూడా దేవతలు, రహస్యమైనటువంటి క్షుద్ర దేవతలు కూడా నిలవై ఉన్నారు అక్కడ. ఈ యొక్క పంజుల్లి మాత కూడా అన్నప్ప పంజుల్లి, కుప్పే పంజుల్లి, బగ్గు పంజుల్లి, మలర పంజుల్లి, బోటి పంజుల్లి, అంగనా పంజుల్లి అనేటువంటి శక్తివంతమైనటువంటి రూపముల్లో కూడా ఉన్నారు. వారికి చేసేటువంటి పూజలు కూడా గిరిజన తెగకు సంబంధించినటువంటి పూజలు కూడా ఉన్నాయి. ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. సాధారణంగా వారికి 3 కోళ్ళని బలిగా ఇస్తారు. రక్తంతో కూడినటువంటి పూజలు అక్కడ చేయాలి. చేస్తేనే అక్కడ వారు శాంతిస్తారు. లేకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం కూడా జరుగుతుంది. రాత్రిపూట ఈ కాలర్కాయ్ అనేటువంటి మాత కూడా రాత్రిపూట సంచరిస్తూ ఉంటుంది. ఈ యొక్క అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి దేవత కూడా ఉన్నది, ఇప్పటికీ కూడా ఉంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో కూడా అనేక మంది కేరళకు సంబంధించిన వాళ్ళు కూడా క్షుద్ర పూజలు చేస్తారు. కేరళ తాంత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి క్షుద్ర పూజలు చేస్తారు. వీటన్నిటికీ కూడా వామాచారంలో ఉన్నటువంటి కొన్ని పూజల వల్ల ఈ యొక్క ఆడవారి మీద ఈ విధమైనటువంటి కొన్ని వీరేందంటారంటే మైథునం అంటారు వాళ్ళు. వీళ్ళ భాషలో అత్యాచారం ఇటువంటివి అంటారు, కాదు వాళ్ళ భాషలో మైథునం అనే పదం వాడతారు. ఇంకా నగ్న కన్యలతో కూడా పూజ చేస్తారు. ఇంకా కూడా శవం మీద కూర్చొని చేసేటువంటి పూజలు ఉంటాయి. ఇవన్నీ అత్యంత శక్తివంతమైన పూజలు ఉంటాయి. ఇవి ఎందుకు చేస్తారు? వీటి వల్ల వాళ్ళకి ఏంటి ప్రయోజనం అంటే అత్యంత అతీంద్రియమైనటువంటి శక్తులు వాళ్ళకు వస్తాయి, అతీంద్రియమైన శక్తులు వస్తాయి. అంతేకాకుండా విపరీతమైనటువంటి నిధులు వస్తాయి. ఈ పూజలన్నీ ఎవరు చేస్తారంటే కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉంది అక్కడ. కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సినిమా స్టార్స్, హీరోస్ వీళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క పూజలు చేయటం ద్వారానే వాళ్ళు స్టార్ హీరోలుగా ఎదుగుతారు. సో వాళ్ళ తప్పనిసరిగా ఈ ప్రాంతంలో జరిగే పూజలన్నిటికీ అక్కడ రాజకీయ నాయకులకైతేనేమి ఇంకా ప్రముఖ హీరోయిన్లకి కూడా ఈ విధమైనటువంటి సంబంధం ఉంది అక్కడ. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క పూజల విషయం అని కూడా అన్నిటికీ తెలుసు. అందరూ కూడా రాత్రి కూడా ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ తిరగకూడదు. కానీ అక్కడికి వెళ్ళి అదృశ్యమయ్యారని చెప్తే ఈ యొక్క పంజుల్లి మాత లేకపోతే కొన్ని రకాలైనటువంటి దేవతలు ఉన్నారు, వారికి బలి చేయడానికి కూడా కొంతమంది మహిళలను కూడా తీసుకోకపోవడం జరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు. అందరూ ఏమనుకుంటారంటే మంజునాథుడి దర్శనం కోసం వెళ్తున్నాం, కేవలము అక్కడికి పోయి ఆ యొక్క శివుడిని కూడా దండం పెట్టుకొని మంజునాథుడు అక్కడ చక్కగా వాడు ప్రసాదం ఇస్తారు, అన్నప్రసాదం స్వీకరించి వస్తాం అనుకుంటున్నారు. కానీ అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బయటకు జరుగుతున్నది వేరు, లోపల ఉన్నటువంటిది వేరు. ఈ విషయం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది, దశావతారం అనే సినిమా చూస్తుంటారు. మీకు అందులో మొదటి సన్నివేశంలో క్లియర్ కనిపిస్తుంది. ఒకప్పుడు మన దేశంలో వైష్ణవులకి శైవులకి తీవ్రమైన విభేదాలు ఉండేవి.